ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన సంగతి మనకు తెలుసు. అయితే ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి రావడంతో భారత్ లో కూడా అమలు చేస్తే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని తమతో చెప్పినట్లుగా లోకేష్ బ్లూంబర్గ్ అనే న్యూస్ వెబ్సైట్ తో పాటు మరికొన్ని వార్తా సంస్థలు చెప్పుకొచ్చాయి. ఆస్ట్రేలియాలో ఉన్న అండర్-16 చట్టాన్ని మేము అధ్యయనం చేస్తున్నామని, మేము ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని నమ్ముతున్నామని నారా లోకేష్ దావోస్ లో జరిగిన ప్రపంచ ఎకనామిక్ ఫోరంలో వారితో చెప్పినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. కొంత వయస్సు లోపు పిల్లలకు సోషల్ మీడియా ఉండకూడదని నేను గట్టిగా భావిస్తున్నాను. వారు ఏం చూస్తున్నారో వారికే అర్థం కాదు. అయితే ఈ విషయంపై విస్తృతమైన ఆంక్షలపై కేంద్రం ఇంకా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై చట్టపరమైన సాంకేతిక పరమైన అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పిటిషన్ల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు యాక్సెస్ ను మరింత కఠినతరం చేయాలని కోరుతున్నారు. అలాగే ఆన్లైన్ లో వచ్చే ప్రమాదకరమైన సమాచారాన్ని అడ్డుకోవాలని డిమాండ్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నియంత్రణను అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చట్టపరమైన సమస్యలు, సాంకేతిక పరమైన సవాళ్లు ఈ అమలుకు ఇబ్బందిగా మారుతాయని పేర్కొన్నారు. మొత్తం మీద భారత్ లో కూడా ఆస్ట్రేలియా తరహాలో పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించాలనే డిమాండ్ మొదలైంది. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.